కవి రచయిత అందశ్రీ కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని తన నివాసంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు ఆయనను గాంధీ హాస్పిటల్కు తరలించారు. చికిత్స పొందుతూ నవంబర్ 10న ఉదయం ఆయన కన్నుమూశారు. సిద్దిపేట జిల్లాలోని రేబర్తి గ్రామంలో జన్మించారు అందశ్రీ. లాలాపేటలోని ప్రొఫెసర్ జయశంకర్ ఇండోర్ స్టేడియంలో ఆయన పార్థివ దేహాన్ని ఉంచారు. ప్రముఖులు సంతాపం తెలిపారు. అద్దె చెల్లించలేదని గవర్నమెంట్ స్కూల్ బిల్డింగ్ ని యజమాని ఖాళీ చేయించాడు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తిలక్ నగర్ లో ఈ ఘటన జరిగింది. పాఠశాలకు తాళం వేయడంతో విద్యార్థులు బయటకు వచ్చేశారు. దీంతో విద్యార్థులను హై స్కూల్ బిల్డింగ్ లోకి పంపించినట్లుగా ప్రిన్సిపల్ చెప్పారు. మరోవైపు విద్యార్థుల తల్లిదండ్రులు దీనిపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ వేళ ఆసక్తికర సంఘటనలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ మీద మాజీ మంత్రి హరీష్ రావు ఈసీకి కంప్లైంట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఫేక్ ఓటర్ ఐడి కార్డులు పంపిణీ చేసి దొంగ ఓట్లు వేయాలని చూస్తోందని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా చెయ్యి గుర్తుకు ఓటు వేయాలని డబ్బులు పంచుతున్నారని అన్నారు. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయని. ఫేక్ ఓటర్ ఐడి కార్డులు ఏ రకంగా వచ్చినాయి బయటకు, ఈ ఓటర్ ఐడి కార్డులు ఇన్ని కుప్పలు కుప్పలుగా బయట ఎట్లా వస్తా ఉన్నాయి. ఇదే కాకుండా ఇంకొక వీడియో కూడా ఉంది, ఫేక్ ఐడి కార్డుల వీడియో. అది కూడా వారి మొబైల్ కు పంపాం, వారికి చూపించాం. చూడండి, కుప్పలు కుప్పలు గుట్టలు గుట్టలుగా ఫేక్ ఐడి కార్డులు ఈ రోజు బయట ఉన్నాయి. ఈ గుట్టలు గుట్టలుగా ఫేక్ ఐడి కార్డులు ఏ రకంగా వచ్చినాయి, మరి ఎన్నికల అధికారులు పోలీసులు ఏం చేస్తా ఉన్నారు, ఈ ఆధారాలన్నీ వారికి చూపించాం. చూపించడమే కాదు, వారి మొబైల్ కూడా పంపాం. ఎలక్షన్ అబ్జర్వర్, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ఎలక్షన్ అబ్జర్వర్స్ కూడా ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇవే కాకుండా చీరల పంపిణీ వీడియోలు, డబ్బు పంపిణీ వీడియోలు, అన్ని వీడియోలు కూడా ఈరోజు సుదర్శన్ రెడ్డి గారికి ఇచ్చాం. వారైతే మాకు ఈరోజు చెప్పారు, తప్పకుండా మేము యాక్షన్ తీసుకుంటాం, ఆ అధికారుల మీద చర్యలు తీసుకుంటాం, అవసరమైతే స్వయంగా నేనే విజిట్ చేస్తానని కూడా చెప్పారు. ఇలా యూసఫ్గూడలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నానుకోనే పోలింగ్ బూత్ ఉన్నది. అసలు కాంగ్రెస్ కార్యాలయం అనే షిఫ్ట్ చేయాలి, పోలింగ్ బూత్ అనే షిఫ్ట్ చేయాలి. గోడనే అడ్డం 100 మీటర్ల లోపు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఉంటే మీరు అక్కడ ఎట్లా పెడతారు పోలింగ్ బూత్? ఐదర్ యూ షిఫ్ట్ ద పోలింగ్ బూత్ ఆర్ షిఫ్ట్ ద కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ అని దాని ఆధారాలు కూడా వారి ముందు పెట్టడం జరిగింది. మంత్రిగా మహమ్మద్ అజారుద్దీన్ నేడు బాధ్యతలు తీసుకున్నారు. గత నెల 31న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సమక్షంలో ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ రోజు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అజారుద్దీన్ కు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పద్మావతి అభినందనలు తెలిపారు. కాగా అజారుద్దీన్ మంత్రివర్గంలో చేరడంతో ప్రస్తుతం సీఎం సహా మంత్రుల సంఖ్య 16. उसको अल्लाह की हिफाजत अता फरमा, हज कमेटी के तमाम उमूर को खैर खूबी से अंजाम देने की तौफीक अता फरमा। उर्दू ज़बान जो हमारी कौमी ज़बान है मौला, उसको भी फ़रोग़ इनके हाथों से फ़रोग़ पर पहुँचा, ऊँचाई पर पहुँचा। और अज़हरुद्दीन साहब को तमाम
तबक़ात की खिदमत करने की तौफीक अता फरमा। हमारे CM रेवंत रेड्डी साहब जो जिम्मेदारी दिए हैं, हम उम्मीद करते हैं कि अल्लाह पर परवरदिगार हज़रत साहब खैर खूबी से उसको अंजाम दे।